నమస్తే, నేను రవి. విజయవాడలో బుడమేరు సృష్టించినటువంటి ఆ ప్రకంపనలు ఏదైతే ఉందో దాని నుంచి ఇప్పుడు ఒక్కొక్క కాలనీ అయితే మాత్రం కోలుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపు 10 రోజుల పాటు 6 లక్షల మందిని అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి బుడమేరు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సాధారణ స్థితిలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 66 వార్డుల్లో అయితే మాత్రం పనులు అయితే మాత్రం కంప్లీట్ అవ్వటం జరిగింది. అలాగే విద్యుత్తు పనులు అయితే మాత్రం 95% పూర్తి అవ్వటం జరిగింది. మరోపక్క 90% అయితే మాత్రం పారిశుద్ధ్య పనులు అయితే మాత్రం పూర్తి అవ్వటం, అలాగే దాదాపు 421 కిలోమీటర్ల పారిశుద్ధ్యం క్లీన్ చేయటం జరిగింది. మరోపక్క అంటే కొంచెం చిన్న చితకా పనులు తప్ప మ్యాక్సిమం అన్నీ కూడా కంప్లీట్ అయినట్టు తెలిసింది. మరోపక్క ఇక నుంచి ఇంటింటికి సర్వే, ఎంత నష్టం జరిగింది, ఏ ఇంటికి ఎంత నష్టం జరిగింది అనేది సర్వే కూడా నిర్వహించనున్నారు. ఇక ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే సాధారణ స్థితిలో నెలకొంటున్నటువంటి తరుణంలో ఏంటి ఇంత త్వరితగతిన బుడమేరు ఎఫెక్ట్ తోటి ఇంత త్వరితగతిన కోలుకోవడానికి ప్రధాన కారణం ఎవరంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన చేసినటువంటి సేవలు అవ్వచ్చు, లేకపోతే ఆయన 10 రోజుల నుంచి పడ్డటువంటి తాపత్రయం, ఆయన అలుపెరుగని పోరాటం అవ్వచ్చు, ఇవన్నీ కూడా అక్కడ బుడమేరు ఎఫెక్ట్ తోటి ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకైతే మాత్రం ఉపశమనం కలిగించింది. మరోపక్క ఎక్కడా కూడా అంటే ఆగస్టు 31వ తేదీన సృష్టించినటువంటి ఈ ప్రళయం, వరద ప్రళయం ఏదైతే ఉందో దాని ద్వారా ఒక్కొక్కరిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, మరోపక్క ఆయనకి ఒక హైదరాబాద్లో ఒక కార్యక్రమం ఉంది, ముఖ్య కార్యక్రమం. బాలకృష్ణ 50 సంవత్సరాలు చలనచిత్ర రంగంలో ప్రవేశించిన సందర్భంగా ఒక ఈవెంట్ కార్యక్రమం ఉంది. దానికి అటెండెంట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఆయన వెళ్ళలేకుండా అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, అక్కడ వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు తీసుకుంటూ ఆయన అయితే మాత్రం వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఒక పక్క బాలకృష్ణకు ఫోన్ చేసి చెప్పి ఆ యొక్క ప్రోగ్రామ్ను అయితే మాత్రం విరమించుకొని అక్కడికే పరిమితం అవటం. ఇక ఉదయం నుంచే అన్నమాట ఆయన ఆ బోట్ల సహాయంతో అక్కడికి వెళ్ళి వాళ్ళకి భరోసా నింపచ్చడం. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది అంటే ఆర్థిక పరంగా కాకపోయినా ఎంతో కొంత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అవ్వచ్చు, మరోపక్క బోట్లు, మరోపక్క హెలికాప్టర్లు, ఇలా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఈ 10 రోజులు కూడా ఆయన అయితే మాత్రం ఇంటికి వెళ్లకుండా, అటుపక్క సెక్రటేరియట్కి వెళ్లకుండా ఒక కలెక్టర్ ఆఫీస్నే నివాస స్థలంగా చేసుకొని అక్కడ బస్సు ఆయన వెనకుండేటటువంటి ఎప్పుడు కూడా ఆ బస్సునే ఒక నివాస స్థలంగా చేసుకొని ఆ ఇంట్లోనే ఆ బస్సులోనే ఉంటూ ఆయన యొక్క కాలకృత్యాలు తీర్చుకుంటూ ఎప్పటికప్పుడు అర్ధరాత్రి 3-4 కూడా ఏమైనా ప్రళయం వచ్చే అవకాశం ఉందా, ప్రాణ నష్టం ఏమైనా సంభవిస్తుందని చెప్పేసి ఒక ఇంటి యజమానికి ఉండేటటువంటి ఆ ఆవేదన, ఆ భయం, మరోపక్క అక్కడ వాళ్ళకి భద్రత కల్పించాలనేటువంటి ఏదైతే చొరవ తీసుకున్నారో అవన్నీ కూడా ఫలించాయి. ఇప్పుడు అందరూ కూడా కోలుకుంటున్నటువంటి పరిస్థితి విజయవాడకి. మరోపక్క 10 రోజుల పాటు గతంలో మనం చూసాం హరికేన్ తుఫాను రాజమండ్రిలో విలయం సృష్టించింది. అక్కడ ఆయన కలెక్టరేట్లో ఉండి దాన్ని నివారించగలిగారు. మరోపక్క తిత్లీ, శ్రీకాకుళం, టెక్కల్లో కూడా అక్కడ బస్ చేసి దాన్ని కూడా అక్కడ వరద బాధితులకు సహాయం చేసి అక్కడ కూడా దాన్ని నివారించగలిగారు. మరోపక్క విశాఖలో హుదూద్ తుఫాన్ ఏదైతే సృష్టించిందో విలయతాండం, అక్కడ దాన్ని కూడా నివారించి అక్కడ ప్రజలకు భరోసా ఇచ్చి అక్కడ కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు బుడమేరు ఎఫెక్ట్ తోటి ఎవరైతే విలవిల్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అండదండలుగా ఉంచి మరోపక్క డ్రోన్ కెమెరాలను ఉపయోగించి అక్కడ వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు అంటే ఆయన చంద్రబాబు నాయుడే చెప్పారు. 74 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు ఒక యువకుడిగా ఉంటూ మరోపక్క ప్రొక్లైన్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి ఆ మరబోట్ల సహాయంతో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడం, కొన్ని చోట్ల జరిగినటువంటి ఆ లోపం ఏదైతే ఉందో ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది. అంటే చివరి స్థాయి వరకు కూడా ఆహారం అందించలేకపోతే చాలా ఇబ్బంది అనిపించిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు తన ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోపక్క ప్రకాశం బ్యారేజీకి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఒక అంటే ఫస్ట్ సాధారణంగా అది సాధారణ ప్రమాదంగా భావించారు, కానీ అది మానవ తప్పిదం. ముఖ్యంగా దాని వెనక ఎవరున్నారు, విద్రోహ శక్తులు, అలాగే కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారనేటటువంటి ఆ యొక్క సమాచారంతో దాని మీద కేసు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా మానవ తప్పిదంతో చేసినటువంటి ఏదైతే ఆ వ్యతిరేక చర్యలు ఉన్నాయో వాటిని కూడా నివారించే పనిలో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ ప్రకాశం బ్యారేజీ జరిగినటువంటి డ్యామేజ్ని కూడా ఇమీడియట్గా పూర్తి చేసి కౌంటర్ వెయిట్ని ఇమీడియట్గా తప్పించి వాటిని
పోడ్చడం జరిగింది. మరోపక్క ఆ కౌంటర్ వెయిట్లు దాదాపు 70 సంవత్సరాల క్రితం ఆ బ్రిడ్జ్ నిర్మించినప్పుడు, ప్రకాశం బ్యారేజ్ నిర్మించినప్పుడు ఆ ఫిట్ చేసినటువంటి ఆ కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లేటెస్ట్గా కొత్త టెక్నాలజీ తోటి ఐరన్ కౌంటర్ వెయిట్లను ఫిట్ చేసి వాటిలో కాంక్రీట్ని ఫిల్ చేసేటటువంటి పనిలో అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారు ఇంజనీరింగ్ అధికారులు. 67 నెంబర్ గేటు, అలాగే 69వ నెంబర్ గేటు, అలాగే 70వ నెంబర్ గేట్ దగ్గర అయితే మాత్రం డ్యామేజ్లు జరగటం, వాటన్నిటిని కూడా కౌంటర్ వెయిట్లు వితిన్ 1 వీక్లోనే పూర్తి చేయటం, ఇవన్నీ కూడా ఒక చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అవ్వచ్చు, లేకపోతే అధికారులు అవ్వచ్చు, రాజకీయ విశ్లేషకులు అవ్వచ్చు, పౌర సమాజం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఏపీకి చంద్రబాబు నాయుడు చేసినటువంటి సహాయ సహకారాలు, ఈ వరదలో ఆయన అందించినటువంటి సేవలను అయితే మాత్రం శ్లాఘనీయంగా అందరూ కొనియాడుతున్నారు. మరోపక్క 10 రోజుల తర్వాత ఆయన ఇంటికి వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా ఒక ముఖ్యమైన డే ఉన్న నేపథ్యంలో, ఆయన వెడ్డింగ్ యానివర్సరీ డే నేపథ్యంలో ఆయన ఈ రోజు వెళ్తున్నారు. ఆయనకి చంద్రబాబు నాయుడుకి హ్యాట్స్ అప్. మరోసారి అంటే వరద బాధితులు అవ్వచ్చు, ఎలాంటి విపత్కర పరిస్థితులు అయినా సరే ఏపీ ప్రజలకి ఒక పెద్ద దిక్కు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనేటువంటి భరోసా. మరోపక్క బుడమేరుకు ఏదైతే 3 గంటలు ఉన్నాయో వాటిని కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు నుంచి ఆ 3 గంటలు కూడా పూడ్చివేయటం, మరోపక్క మిలిటరీ సహాయ సహకారాలు అందించి మిలిటరీ సహాయ సహకారాలు కూడా తీసుకొని ఆ గంటలు పూడ్చే ఏదైతే విధానం ఉందో దాన్ని కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే మాత్రం హర్షిస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం హ్యాట్స్ అప్ చంద్రబాబు నాయుడు. మరి అంటే ఒక రాష్ట్రానికి పెద్ద దిక్కు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఉండటం, మరోపక్క సమర్థవంతంగా నిర్వర్తిస్తారనేది కేంద్ర ప్రభుత్వం కూడా అంచనాల మేరకు కేంద్ర మంత్రి కూడా ఆయన చౌహాన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. కాబట్టి ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదిరించవచ్చు అనేది చంద్రబాబు నాయుడే నిదర్శనం. ఈ బుడమేరు సృష్టించినటువంటి వరదలు అయితే మాత్రం ఏపీ ప్రజలకి చంద్రబాబు నాయుడు చేసిన సేవలు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల వల్ల అయితే మాత్రం ఒక ప్రకృతిని ఎదిరించినటువంటి ఒక యోధుడిగా చంద్రబాబు నాయుడు చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నాడు.